చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లం చూడండి. గ్రౌండ్ లో మనం మెజర్మెంట్స్ తీసుకున్నాం. ఆ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాం అనేది ఫిగర్ రూపంలో వేసామన్నమాట. ఇది గ్రౌండ్ ఇన్స్ట్రుమెంట్ ఒక్కసారి మాత్రమే షిఫ్ట్ చేసాము. ఇక్కడ లెక్కలు ఇచ్చాడు. ఫైండ్ RLs యూజింగ్ SI మెథడ్. ఆల్ మెజర్మెంట్స్ ఆర్ ఇన్ మీటర్స్. కొలతలన్నీ కూడా మీటర్స్ లో ఉన్నాయి. RLs కనుక్కోమని. రిడ్యూస్డ్ లెవెల్స్ కనుక్కోమని. లెక్క తెలియాలంటే ముందు కొన్ని పదాలు తెలిసి ఉండాలి మనకి. ముఖ్యంగా ఉదాహరణకి బెంచ్ మార్క్ అనేది కంపల్సరీగా లెక్కలో వాళ్ళే ఇస్తారు. బెంచ్ మార్క్ ఇస్తేనే మనం ఫస్ట్ ఈ బెంచ్ మార్క్ ని ఫస్ట్ RL గా తీసుకుంటాం. అక్కడి నుంచే లెక్క చేయడం అనేది సాధ్యపడింది. మనకు తెలియాల్సిన పదాలు ఏంటంటే బ్యాక్ సైడ్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ సైడ్ అంటే ఏంటి, ఫోర్ సైడ్ అంటే ఏంటి, అసలు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఎలా తీసుకోవాలి, RLs కనుక్కోవటము, రిమార్క్స్ కావడం. ఉదాహరణకి ఇది బ్యాక్ సైడ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి ఫస్ట్ తీసుకెళ్లేదాన్ని బ్యాక్ సైడ్ అంటాం. తర్వాత ఇక్కడ ఏం చేసాము, ఇక్కడ నుంచి రేంజింగ్ రాడ్స్ తీసి ఇదే మన రీడింగ్ స్టాప్ తీసి ఇక్కడ పెట్టి B కార్డ్ పెట్టి తీసాం. ఇక్కడ 1.8 వచ్చింది. C కార్డ్ మార్చాం 2.4 వచ్చింది. D కార్డ్కి మార్చాం 1.8 వచ్చింది. ఇక్కడ నుంచి ఇన్స్ట్రుమెంట్ మనం షిఫ్ట్ చేసాం. వేరే చోట పెట్టుకుని అదే లైన్లో వేరే చోట పెట్టి మళ్ళీ రీడింగ్స్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేపాటికి ఇది బ్యాక్ సైడ్ అవుతుంది, ఇది ఇంటర్మీడియట్ సైడ్ అవుతుంది, చివరిలో తీసింది ఫోర్ సైడ్ అవుతుంది. అంటే స్టేషన్ అంటే ఈ ABCని స్టేషన్ గా గుర్తించాను నేను. ఉదాహరణకి ఫస్ట్ స్టేషన్ ఏలో బెంచ్ మార్క్ ఎంత ఇచ్చాడు, 100 అని ఇచ్చాడు. దీన్ని ఫస్ట్ RL గా తీసుకుంటాం. ఉదాహరణకి ఏ కాడ బ్యాక్ సైడ్ ఎంత ఉంది, 2 మీటర్స్ ఉంది. ఇంటర్మీడియట్ సైడ్ ఏం లేదు. ఇక్కడికి వచ్చేపాటికి 4 సైడ్ అవుతుంది. ఇది ఇంటర్మీడియట్ సైడ్ అవుతుంది. అంటే ఇక్కడ మనం షిఫ్ట్ చేయలేదు కాబట్టి ఉదాహరణ ఈ 2 ఇలానే చేసుకొని RL ఎంత ఇచ్చాడు, 100 ఇచ్చాడు. ఇది ఏ పాయింట్ కాడికి వచ్చేపాటికే మనకు ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే ఇచ్చాడు, బెంచ్ మార్క్ ఇచ్చాడు. ఆ ఏ పాయింట్ కాడ బ్యాక్ సైడ్ ని బెంచ్ మార్క్ అంటే ఫస్ట్ RL అన్నమాట. దాన్ని వేసాం. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఉపయోగించి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవాలి. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ కనుక్కోవాలంటే సూత్రం చెప్పారు. ఏం చెప్పారు, RL ప్లస్ బ్యాక్ సైడ్. ఉదాహరణకి ఇక్కడ RL ఎంత, 100 సార్, 100. బ్యాక్ సైడ్ ఎంత, +2. ఇప్పుడు ఎంత ఇది హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్, 102 సార్, 102. అర్థమైందా? హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు RL ప్లస్ బ్యాక్ సైడ్ అంటే 100 ప్లస్ 2. నెక్స్ట్ B పాయింట్ కట్టాలి. B పాయింట్ లో ఇంటర్మీడియట్ సైడ్ ఎంత ఇచ్చాడు, 1.8 ఇచ్చాడు. ఇప్పుడు మనం RL కనుక్కోవాలంటే ఏం చేయాలి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ ఇంటర్మీడియట్ సైడ్. ఇది ఇంటర్మీడియట్ సైడ్ కాబట్టి హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ 1.1, 102 మైనస్ 1.8 ఎంత వచ్చింది, 100.2. అంత 100.2. 100.2. ఇక్కడ B పాయింట్ కూడా ఇక్కడ వచ్చేపాటి RL ఎంత వచ్చింది, 100.2 వచ్చింది. నెక్స్ట్ C పాయింట్ కాదు. C పాయింట్ కూడా ఇంటర్మీడియట్ సైడ్ ఉంది, 2.4 ఉంది. దీనికి RL ఎలా కనుక్కోవాలి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ మైనస్ 2.4. హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ 102 అయితే 102 నుంచి 2.4 తీసేస్తే ఎంత వచ్చింది, 99. ఎంత వచ్చింది, 99.6. అంటే ఈ B పాయింట్ కాడికి వచ్చేపాటికే RL 100.2 వచ్చింది. C పాయింట్ కాడికి వచ్చేపాటికి RL 99.6 వచ్చింది. నెక్స్ట్ D పాయింట్ చూడండి. D పాయింట్ కాడ ఏముంది, ఫోర్ సైడ్ ఎంత ఉంది, 1.8. ఇప్పుడు ఇక్కడ RL కావాలంటే ఏం చేయాలి, హైట్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఈక్వల్ టు RL మైనస్